అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం గాంధీవం అనే అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ గాంధీవాన్ని బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాలు, ఇంద్రుడు 3585 సంవత్సరాలు, ఆ తర్వాత చంద్రుడు 500 సంవత్సరాలు ఈ విల్లును ఉపయోగించారు. ఆ తర్వాత వరుణుడు దాని ఆధీనంలోకి వచ్చాడు. అర్జునుడికి ఇవ్వడానికి ముందు 100 సంవత్సరాలు ఉపయోగించాడు. చాలా ఏళ్ల క్రితం శ్వేతకి అనే రాజు దుర్వాస మహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. 100 ఏళ్ల పాటు సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కానీ నిత్యం హోమగుండంలో ఆజ్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. మొహం నల్లగా మారిపోయింది. సన్నబడిపోయాడు. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. ఇక లాభం లేదనుకొని అగ్ని బ్రహ్మదేవుణ్ణి పూజించి వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. కాండవ వనంలో అనేక దివ్య ఔషధాలు ఉన్నాయి. దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు ఉన్నాయి. నీ ప్రతాపంతో ఆ వనాన్ని దహించి ఆ ఔషధాలన్నీ స్వాహ చేసి జంతువుల్ని భక్షించు. నీ ఆరోగ్యము కుదుటపడుతుంది, శత్రు సంహారము జరుగుతుంది అని అగ్నికి సలహా ఇచ్చాడు. సరేనని అగ్ని కాండవ వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు భార్యా బిడ్డలతో ఉంటున్నాడు. కాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకొని తన స్నేహితుణ్ణి ఎలాగైనా సరే రక్షించాలని ఇంద్రుడు అనుకున్నాడు. అగ్ని వనదహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. అంతటితో అగ్ని ప్రయత్నం విఫలమైంది. కోపంతో కనకనలాడిన అగ్నిదేవుడు ఆ వనాన్ని ఎలాగైనా స్వాహా చేయాలన్న నిశ్చయంతో వరుసగా 7 రోజులు కాపు కాశాడు. ఆ 7 రోజులు ఇంద్రుడు అడ్డుకున్నాడు. లాభం లేక మళ్ళీ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నాడు. నరనారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా జన్మిస్తారు. అప్పుడు కాండవ వనాన్ని దహించే అవకాశం నీకు లభిస్తుంది. అప్పటి వరకు వేచి ఉండు అని బ్రహ్మ అగ్నికి ఉపాయం చెప్పాడు. పాండవులు ఇంద్రప్రస్థంలో ఉంటున్నప్పుడు ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి తోడు తీసుకుని కాండవ వనానికి వెళ్ళాడు. యమునా తీరాన బావామరుదులిద్దరూ చల్లగాలికి సేద తీరుతూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి తన వ్యాధి గురించి చెప్పుకొని సహాయం కోసం అర్థించాడు. వారు సరే అన్నాక అసలు రూపంలో ప్రత్యక్షమై కాండవ వనాన్ని దహించాలనే కోరికను వెళ్ళబుచ్చాడు. కృష్ణార్జునులు సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. అయితే ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఆయుధాలు సిద్ధంగా లేవు. అది గమనించి అగ్ని వరుణదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుడి అభ్యర్థన మేరకు అర్జునుడికి చంద్రధనస్సు ఇస్తాడు. అంటే గాంధీవం ఇచ్చాడు. చిత్రమేమిటంటే దానికి అక్షయ తూనీరం ఉంది. అక్షయ తూనీరం అంటే అమ్ముల పొది నుండి ఎన్ని బాణాలు తీస్తూ ఉన్నా ఖాళీయే కాదు, ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది. దానికి తోడు కపిరాజు చిత్తరువుతో ఉన్న అంటే హనుమంతుడి చిత్రంతో ఉన్న ఒక ధ్వజాన్ని అమర్చిన ఒక దివ్య రథాన్ని అర్జునుడికి ఇచ్చాడాయన. ఆ రథానికి బలిష్టమైన 4 తెల్ల గుర్రాలు కట్టి ఉన్నాయి. 4గిటికి కల్లేలుగా 4 బంగారపు గొలుసులు ఉన్నాయి. బ్రహ్మానందం పొందిన అర్జునుడు వరుణదేవుడికి వినమ్రుడై నమస్కరించి వాటిని స్వీకరించాడు. కృష్ణార్జునులు కాండవవన సరిహద్దుల్లో నిలబడి లోపలి ప్రాణులు బయటకు రాకుండా కాపలా కాస్తూ వనాన్ని దహించమని అగ్నికి అనుమతిచ్చాడు. అడవిలో జంతువులు అటూ ఇటూ పరిగెత్తి ఎటూ పోలేక అగ్నిజ్వాలలకు తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక తమను రక్షించమని దేవేంద్రుణ్ణి వేడుకున్నారు. క్షణంలో ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు మెరుపులతో ధారాపాతంగా వర్షం మొదలైంది. వెంటనే అర్జునుడు ఆకాశంలోకి అంబులు విడిచి అగ్ని దహిస్తున్నంత మేర ఒక్క వాన చినుకు రాలకుండా శరఛత్రం ఏర్పరిచాడు. సంతోషించిన అగ్ని మళ్ళీ విజృంభించాడు. ఆ సమయానికి తక్షకుడు లేడు. కురుక్షేత్రం వెళ్ళాడు. తక్షకుడి కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిలలాడసాగాడు. కొడుకును మంటల నుంచి రక్షించేందుకు తల్లి అతన్ని ఆశాంతం గటుక్కున మింగి కాండవ వనానికి దూరంగా ఉమ్మివేయాలనుకుంది. అర్జునుడు అది పసిగట్టి కోపంతో అశ్వసేనుడి
తల నరకబోయాడు. వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు. కళ్ళల్లోకి దూలిపోవడం వల్ల అర్జునుడి గురి తప్పింది. అశ్వసేనుడి ప్రాణాలు నిలిచాయి. అది గ్రహించి కృష్ణార్జునులు మండిపడ్డారు. అశ్వసేనుడు తలదాచుకునేందుకు మరెక్కడా చోటు లభించరాదని అగ్ని కృష్ణార్జునులను శపించాడు. పాండవ మాధ్యముడు కాండవవనంలో కనిపించిన ప్రతి ప్రాణిని నిర్దాక్షిణ్యంగా సంహరించసాగాడు. బాణాల గొడుగు చాటున అగ్ని కాండవవనాన్ని దహిస్తున్నాడు. అతి ప్రయాసతో తప్పించుకొని బయటకు రాగలిగిన పాముల్ని, డేగల్ని అర్జునుడు ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడు. మరో ప్రక్క కృష్ణుడు అసురుల్ని మట్టి కరిపించాడు. చివరకు ఇంద్రుడే ఐరావతాన్ని ఎక్కివచ్చి స్వయంగా కృష్ణార్జునులతో తలపడ్డాడు. దేవతలందరూ ఇంద్రుడికి సహాయపడినా ఫలితం లేకపోయింది. దేవేంద్రుడు ఓడిపోయాడు. కృష్ణార్జునులు విజయం సాధించారు. కాండవ వనాన్ని సమూలంగా స్వాహా చేసిన అగ్ని తిరిగి ఉజ్వలంగా ప్రకాశించాడు. ఈ యుద్ధాన్ని ఒక విధంగా స్టార్ వార్గా చెప్తారు. కాండవ వనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతి ఇవ్వడంతో అగ్నిదేవుడు సంతోషంతో అర్జునుడికి గాంధీవాన్ని ప్రసాదించాడు. గాంధీవం అనేది స్వర్గంలోని గాంధీవ వృక్షం ద్వారా రూపొందించబడింది. గాంధీవానికి తగిన రక్ష ఉంది. లక్షలాది ఆయుధాలకు ఇది సమానమైనది. రంగురంగులతో కూడుకొని మృదువైందిగా ఉంటుంది. దేవరులు, గంధర్వులు పూజించినది ఈ గాంధీవము. అలాగే 1000 ఏళ్ళు బ్రహ్మదేవుని వద్ద ఉండగా ప్రజాపతి వద్ద 503 సంవత్సరాలు, ఇంద్రుని వద్ద 85 సంవత్సరాలు, చంద్రుడు 500 సంవత్సరాలు, వరుణుడి దగ్గర 100 సంవత్సరాలు ఉన్నది. ఈ విల్లును గంధర్వులు, దేవరులు పూజించారని పురాణాలు చెప్తున్నాయి. 47,23,920 మంది మహాభారత యుద్ధంలో పాల్గొన్నా యుద్ధం ముగిసేసరికి 10 మంది మాత్రమే మిగిలారు. అందులో పాండవుల పక్షం నుంచి పంచపాండవులు అంటే ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, శ్రీకృష్ణుడు, సాత్యకి కలిపి 7 మంది. కౌరవుల పక్షం నుండి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. ఇంత భారీ జననష్టం కలగడానికి కారణం మహాభారత యుద్ధంలో అణ్వస్త్రాలు ప్రయోగించడమే అనే వాదన కూడా ఉంది. మహాభారతం మామూలు యుద్ధం కాదు, అణుయుద్ధం అని అనేక పాశ్చాత్య చరిత్రకారులు, శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఈ విషయం మీద దాదాపు 100 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇక్కడ కొంత సందిగ్ధత కూడా ఉంది. 18 రోజుల్లో 47 లక్షలకు పైచిలుకు జనాభా మరణించడం సామాన్య విషయమైతే కాదు. అది మామూలు ఆయుధాలతో సాధ్యమయ్యేదైతే అస్సలు కాదు. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఇప్పుడు చెప్పబడుతున్న కురుక్షేత్రం ప్రాంతం కంటే చాలా పెద్దది. ధార్మిక గ్రంథాల్లో 2 రకాల అస్త్రాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి అస్త్రాలు, 2 శస్త్రాలు. అస్త్రం అనగా మంత్రించి ప్రయోగించేది. మంత్రించిన గడ్డి పరక కూడా అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. రామాయణంలో రాముడు గడ్డి పరక నుంచి బ్రహ్మాస్త్ర మంత్రం ప్రయోగించి కాకి మీదికి వదిలాడు. అలాగా శస్త్రం అనగా అణ్వస్త్రం అంటే మిసైల్. అణ్వస్త్రం మిసైల్ అయితే బాణాలను లాంచర్గా అర్థం చేసుకోవచ్చు. శస్త్రం అనగా అణ్వస్త్రం మిసైల్ అయితే బాణాలను లాంచర్గా మనం అర్థం చేసుకోవచ్చు. అర్జునుడి గాంధీవం కూడా లాంచరే అంటున్నారు పాశ్చాత్య పరిశోధకులు. అట్లాగే అక్షయ బాణ తూణీరాలను అనగా మిసైల్స్ అని చెప్తున్నారు. కానీ దాని శక్తి భిన్నమైనది. ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లా షీల్డ్ అనే అస్త్రం ఉంది. అంటే ఇంద్రాస్త్రం. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లా షీల్డ్ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణ అన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధంలో జరిగిన తొలి 2 రోజులు శత్రువులపై ప్రయోగించిన అస్త్రాలన్నింటినీ ఇంద్రాస్త్రంతో నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువులను ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది. ఇంద్రాస్త్రం కూడా రసాయనిక బాణాల వర్షం కురిపిస్తుంది. గాంధీవం కూడా అతి శక్తివంతమైన బాణాల వర్షం కురిపిస్తుంది. గాంధీవం అంటే ఒక అద్భుతమైన ధనస్సు, లాంచర్ లాంటిది. ఇది గాంధీవం యొక్క అద్భుతమైన చరిత్ర. జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో మరో అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.